దుబాయ్‌లో సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంక అస్సలు ఇంట్లో ఉండలేమనమాట. సో, వీకెండ్ వచ్చిందంటే ఇంక బయట వెళ్ళాలి. ఏదో ఒక ప్లేస్‌కి వెళ్ళి రావాలనమాట. సో, ఈరోజైతే మేము ఒక ప్లేస్‌కైతే వెళ్తూ ఉన్నాము. సో, మేము వెళ్తా ఉండే ప్లేస్ ఎక్కడ, ఏంటి, దాని టికెట్ డీటెయిల్స్, సో, లొకేషన్ ఎక్కడ, సో, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాము. సో, మేమైతే 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము. సో, ఎందుకంటే బయట చాలా హాట్‌గా ఉంది. ఇంక పిల్లలు ఎలాగో బయట ఇంత ఎండలో ఆడుకోలేరనేసి ఇంక లేట్‌గానే స్టార్ట్ అయ్యాము మేము. సో, ఇక్కడ దుబాయ్‌లో రోడ్స్ చూస్తే చాలా నీట్‌గా ఉంటాయి. సో, ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఎవ్రీడే క్లీన్ చేస్తారు. సో, స్వీపర్స్ ఉంటారు. అలాగే క్లీన్ చేసే వెహికల్స్ కూడా ఉంటాయన్నమాట. ఎవ్రీడే వచ్చేసి క్లీన్ చేస్తూ ఉంటాయన్నమాట ఇవైతే. సో, అందుకనే మనకి నీట్‌గా కనిపిస్తదని ఈ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్. సో, బుర్జ్ ఖలీఫా చూడండి చాలా బాగా కనిపిస్తుంది. సో, మేమెళ్ళే ప్లేస్ వచ్చేసి అల్ సఫా అనమాట. సో, ఇక్కడి నుంచినే మా డోక్ క్రూజ్ అనేది స్టార్ట్ అవుతది. సో, దాని టైమింగ్స్ ఎవ్రీథింగ్ నేను చెప్తానన్నాను కదా! సో, మేము వెళ్తా ఉండే రైడ్ వచ్చేసి డోక్ క్రూజ్ అనమాట. సో, టికెట్స్ అయితే ఒక్కొక్కరికి 30 దిరం పడిందనమాట. సో, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం మేము. సో, ఈ టికెట్లయితే మేము 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాము. సో, ఎందుకంటే ఇమీడియట్‌గా కావాలి అంటే టికెట్స్ దొరకవని చెప్పారు. సో, ఏముందిలే ఎప్పుడైనా ఒకటే కదా అనేసి ఇంకా మేము సాటర్డేకనేసి 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాము. సో, ఇప్పుడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. సో, కార్ పార్కింగ్ కూడా ఫ్రీగానే ఉంది ఇక్కడ. సో, బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా మేము అయితే మా క్రూజ్ రైడ్ దగ్గరకైతే వెళ్తూ ఉన్నాం మేము. సో, లొకేషన్ చూసారు కదా బ్యాక్ సైడ్ చాలా బాగుందన్నమాట. సో, మేము కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ అయితే ఉందన్నమాట. సో, అంత దూరమో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం మేమైతే. సో, చాలా దూరమే ఉంది. డ్రెస్ నలిగిపోతుంది. ఓకే. సో, ఈ లొకేషన్‌కి మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుందన్నమాట లొకేషను. అవును. సూపర్‌గా ఉంది. రా. యాక్చువల్‌గా మేము బుక్ చేసుకునింది 6:30 టు 9:00 అనమాట క్రూజ్ రైడ్. సో, అప్పటికి టైం అయిపోతూ ఉంది. ఇంక అందరూ రన్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటా హ్యాపీగా, జాలీగా వెళ్తూ ఉన్నామన్నమాట. సో, చాలా బాగుంది లొకేషను. ఫొటోస్‌కైతే చాలా బాగా వచ్చాయి మా ఫొటోస్ అన్నీ కూడా. టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళి మా టికెట్స్ చూపించాము. సో, వాళ్ళైతే మాకు టికెట్స్ ప్రొవైడ్ చేశారు. సో, మేమైతే వెళ్తూ ఉన్నాము. మేము వెళ్ళబోయే క్రూజ్ ఇదే అనమాట. సో, చాలా బాగుంది కదా! సో, చూడడానికి కూడా బాగుంది. సో, లోపల కూడా మనకి ఎవ్రీథింగ్ బాగుంది అని చెప్పారు. సో, ఫస్ట్ టైం మేము కూడా ఎక్కుతా ఉండేది. సో, చూద్దాం ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో, షిప్ అయితే సూపర్ ఉందన్నమాట. సో, అయితే ఇది చాలా స్లోగా వెళ్తుందన్నమాట. స్పీడ్‌గా వెళ్ళదు. సో, చాలా రష్ ఉండింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట ఇంత రష్ ఉంటుందనేసి. సో, లోపలికెళ్తానే ఎక్కడ కూర్చోవాలా అనేసి ఆలోచించామన్నమాట. సో, మనకి డబుల్ డెక్కర్ అనమాట ఇది. సో, పైన కూర్చోవచ్చు, పైన లొకేషన్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. సో, లోపల కూడా ఇంకా లైవ్ షోస్ ఎవ్రీథింగ్ జరుగుతాయి. సో, ఇక్కడ కూడా బాగానే ఉంటుంది అని చెప్పారు. సో, ఫస్ట్ అయితే మీరు పైకెళ్ళి ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఇక్కడికొచ్చి డిన్నర్ అలా చేద్దురులే అని చెప్పేసరికి ఇంకా మేమందరం పైకి వెళ్తూ ఉన్నామన్నమాట. సో, చూస్తున్నాం కదా ఇంకా ఈ చిన్న స్టెప్స్‌లోనే ఇంకా అందరూ వెళ్ళాలి.
సో పైన లొకేషన్ అనమాట ఇది. సో పైన కూడా కూర్చొని ఇంకా డిన్నర్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. బట్ ఇక్కడైతే చాలామంది ఇక్కడ ఫస్ట్ వస్తానే ప్లేస్లు ఇక్కడే కూర్చునేసారనమాట. మాకైతే ఇక్కడ అసలు ఒక ప్లేస్ కూడా లేదు. సో అందుకని మేము జస్ట్ ఫొటోస్ అన్నీ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోయాము మేమైతే. సో మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా కిందకు వచ్చేసాము. సో కింద అయితే ప్రశాంతంగా ఉంటుందిలే అనేసి మా నేహ అయితే ఇంకా ఈ స్టెప్స్ని వదలలేదనమాట. ఎక్కుతుంది దిగుతుంది. సో రష్ ఎక్కువ అయిపోయేసరికి ఈ వే అనేది బ్లాక్ అయిపోయిందనమాట. సో తర్వాత అయితే మా నేహ వెళ్ళలేదు పైకి. సో ఇంకా డిన్నర్ అంతా తినేసి లాస్ట్లో మళ్ళీ ఒక నైట్ వ్యూకి ఫొటోస్ కావాలనేసి వెళ్ళాము. సో మేము వచ్చినప్పుడు కింద ఎవ్వరు లేరు, చూసారు కదా. సో అందరూ పైనే ఉన్నారు. సో కింద మేమే ఉన్నామన్నమాట, మా ఫ్యామిలీ మాత్రమే. సో టికెట్ అయితే పర్ హెడ్ 30 dirham పడింది. సో నేహాకైతే ఫ్రీ టికెట్. సో ఇక్కడ మనకి అన్లిమిటెడ్ ఫుడ్ పెడతారనమాట. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్, అన్లిమిటెడ్ వాటర్ అనమాట. సో ఎంతైనా తినచ్చు, ఎంతైనా తాగొచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. సో 30 dirhamకి అన్లిమిటెడ్ ఫుడ్ అంటే ఇంకా అది కూడా నాన్ వెజ్ ఐటమ్స్, మటన్, చికెన్, ఇంకా ఎవ్రీథింగ్ పెట్టారనమాట. సో వెజ్ వాళ్ళకి ఇంకా నూడిల్స్, తర్వాత సాంబారు, బిర్యానీ ఇలాంటివి పెట్టారనమాట. చాలా బాగుంది యాక్చువల్గా. అది కూడా లాస్ట్లో వీడియో తీస్తాను. సో చూద్దాం అది కూడా ఏమేమి పెట్టారు అనేసి. సో ఇప్పుడైతే మాకు వస్తానే వాటర్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైవ్ షోస్ జరుగుతాయంట. సో ఆ లైవ్ షోస్ అయిపోయిన తర్వాత మనకి డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ తినేవాళ్ళు ఇక్కడ తినచ్చు, పైకి తీసుకెళ్ళచ్చు అనమాట. సో పైన కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మన కన్వీనియంట్ బట్టి ఎక్కడైనా కూర్చొని తినచ్చు. లొకేషన్ ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. సో ఇంకా మేము ఇంకా పైన అసలు కొద్దిగా కూడా ప్లేస్ లేదు. సో అందుకనే ఇంకా కిందకి వచ్చేసి కిందనే తిన్నామన్నమాట ప్రశాంతంగా. సో కొద్దిగా హాట్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ సో వింటర్లో వస్తే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఫస్ట్ టైం వచ్చాం కదా, మాకు తెలియదు. జస్ట్ ఒకసారి చూద్దాము, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వింటర్లో ట్రై చేద్దాము అనేసి అనుకున్నాం మేమైతే. సో షిప్ అయితే 6:30కి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. సో చాలామంది ఇంకా వస్తూ ఉండడం వల్ల 7కి స్టార్ట్ చేశారు. సో 2 hours ఉంటుందన్నమాట ఈ రైడ్ అనేది. సో చాలా బాగుంది, అమౌంట్ వైజ్ బాగుంది. సో ఫుడ్ కూడా ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో అలా అనేసి మేము ప్లాన్ చేసుకున్నాం మేము. సో షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళి ఫొటోస్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు అక్కడ. సో మేమైతే ఇంకా జస్ట్ మా క్యాబిన్ నుంచి జస్ట్ అవుట్ సైడ్ వచ్చాము మేమంతే, లొకేషన్ చూద్దామనేసి. సో చాలా బాగుంది. సో మేము వచ్చేసరికి ఇంకా లైవ్ షోస్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ఇదే అనమాట లైవ్ షోస్. సో వీళ్ళు చేసిన తర్వాత పిల్లలతో కూడా చేపించారు. సో అదే చాలా బాగుంది. సో మా నేహ అయితే ఎంజాయ్ చేసింది. సో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేది సేమ్ వాళ్ళు ఎలా తిరుగుతారో తన ఫ్రాక్ ఎత్తుకొని తిరుగుతాదన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో నేనైతే కొంచెం ఇబ్బంది పెడుతుంది అనుకున్నాను. సో తను ఏమి ఇబ్బంది పెట్టలేదు. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా జాయిన్ అయిందనమాట. సో లాస్ట్లో మా నేహ దగ్గర కూడా ఆ డ్రెస్ అనేది అతను వేసుకున్నాడు కదా, సో ఆ డ్రెస్ మా నేహకు కూడా వేపించి తిప్పించాడు ఒకసారి. సో మా నేహ అయితే భయం లేకుండా వేసుకునింది. మా సాధ్విని అడిగితే నేను అస్సలు పోను, నేను అసలు వేసుకోను, నేను అసలు తిరగను అని చెప్పింది అనమాట. మా నేహ ఫుల్ డేర్ అనమాట. అదే సాధ్వి అయితే కొంచెం షైగా ఫీల్ అవుతుంది ఎక్కడికి వెళ్ళాలన్నా, డ్యాన్స్ వేయాలన్నా. సో తనైతే ఎక్కువగా వెళ్ళదు. సో మా నేహ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, వాళ్ళు పిలవకముందే వెళ్ళి అన్నీ చేసి వచ్చేస్తుంది అనమాట. సో ఈ లైవ్ షోస్ చాలా బాగున్నాయి, ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. సో చాలా బాగుంది అనిపించింది మాకైతే. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రావాలంటే బస్ కానీ మెట్రో కానీ లేదు. సో ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. సో అందుకనేసి మ్యాక్సిమం ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళే అందరూ వచ్చారనమాట ఇక్కడికి. సో మాకైతే ఇంకా కార్ ఉంది కదా, సో అందుకని ఒకసారి చూద్దామని వచ్చాము. సో చాలా లాంగ్ అనమాట. సో మేము కూడా ఒక్కసారి కాబట్టి రాగలిగాము, నెక్స్ట్ టైం అంటే ఇంకా ఆలోచించాలి. బట్ అయితే బాగుంది, మాకైతే వర్త్ఫుల్ అనిపించింది అనమాట. సో అందుకనే
మా ఫ్రెండ్స్ కూడా ప్రిఫర్ చేశాను. సో వెళ్తే బాగుంటుంది, డిన్నర్ బాగుంది, లైవ్ షోస్ ఇలా అంతా ఎంజాయ్ చేయొచ్చు. 2 hours ఉంటుందన్నమాట. సో 30 dirhamకి 2 hours. యాక్చువల్గా మనకు దుబాయ్ మరీనా ఉంది కదా, సో అక్కడైతే మనం పర్ హెడ్ 150 dirham పెడితే కానీ 1.5 hour అనమాట తిప్పేది. సో ఇక్కడ 30 dirhamsకే 2 hours ప్లస్ విత్ డిన్నర్ కూడా ఇస్తాడు, ప్లస్ లైవ్ షోస్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మనకు ఫొటోస్ కావాలంటే వాళ్ళే మనకు ఫొటోస్ తీసి ఆల్బమ్ చేసి ఇస్తారనమాట. సో దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది. సో మా నేహ అయితే ఎప్పుడెప్పుడు నాకు వేస్తాడు, ఎప్పుడెప్పుడు తిరగాలి అని అనుకునింది. బట్ అది వేసుకున్న తర్వాత చాలా వెయిట్ ఉంది. సో తనైతే తిరగలేకపోయిందనమాట. సో వాళ్ళే మళ్ళీ హెల్ప్ చేశారు. సో ఒక 2 rounds వేసేసింది, ఇంకా చాలా అని చెప్పింది అనమాట. సో దుబాయ్లో మనం ఎక్కడ అవుటింగ్ వెళ్ళాలన్నా మినిమం 100 dirham అయితే ఛార్జ్ చేస్తాడనమాట ఈచ్ టికెట్. సో అందువల్ల ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఆలోచించే వెళ్ళాలి. ఫ్యామిలీ ఉంటే ఇంకా 4 members కదా, ఇంకా 4 tickets ఎంత అవుతుంది అన్నీ చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము పైకి వచ్చాము, లొకేషన్ చూద్దాము నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ దుబాయ్లో ఏంటంటే పిల్లలు ఉండేవాళ్ళు వింటర్లోనే బయట వెళ్తారు. యాక్చువల్గా లాంగ్ జర్నీస్ అంతా ప్రిఫర్ చేస్తారు. సో ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ అంతా ఇండోర్ గేమ్సే ప్రిఫర్ చేస్తారనమాట. సో డిన్నర్ అయితే స్టార్ట్ చేశారు. సో అందరు లైన్లో ఉన్నారనమాట. సో ఈరోజు సాటర్డే కదా, సో మేమైతే నాన్ వెజ్ తిన్నాము, వెజ్ మాత్రమే. సో వెజ్ వాళ్ళకి ఏమేమి పెట్టారంటే ఇంకా సో ఈ బ్రెడ్స్ అనేటివి పెట్టారు. సో ఇది అరబిక్ బ్రెడ్ అనమాట. సో దీంట్లోకి సలాడ్ అయితే చేశారనమాట, చాలా బాగుంది. సో ఇవైతే మేము ఒక 3 వేసుకున్నాము. సో దీంట్లోకి సలాడ్ కదా, ఇంకా సలాడ్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా చేశారనమాట. సో సలాడ్తో పాటు ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టారు. సో వాటర్ మెలన్ కూడా పెట్టారనమాట. సో అది కూడా వేసుకున్నాము. ప్లస్ వెజ్ వాళ్ళకి ఇంకా నూడిల్స్ అనమాట, నూడిల్స్ చేశారు, అలాగే బిర్యానీ చేశారనమాట. సో బిర్యానీ ఏంటంటే చికెన్ వేయలేదు, సో నార్మల్గా చేశారు. దాంట్లోకి చికెన్ కర్రీ వెజ్ తినే వాళ్ళకి సాంబార్ చేశారు. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ అనమాట. సో ఇది రైస్. సో బాగానే ఉంది, కలర్ఫుల్గా ఉందన్నమాట రైస్. సో ఫ్రూట్స్ కూడా పెట్టడం వల్ల కొంచెం పిల్లలు బాగా తిన్నారనమాట. లేకపోతే ఇంకా ఈ బిర్యానీ ఆ బ్రెడ్స్తో అడ్జస్ట్ అవ్వాలంటే కొద్దిగా కష్టంగా ఉండేది. మనకు వేరే ప్లేట్ ఉంది. నేహా నూడిల్స్ కావాలా? సాది చేస్తా చూడు. ఫైనల్గా అయితే మా ఫుడ్ తెచ్చుకున్నాము. సో 4 plates నిండా రైస్ నూడిల్సే ఉన్నాయి. ఓకే ఇంకా సాటర్డే కదా, సో అడ్జస్ట్ అవ్వాలన్నమాట ఏదో ఒకటి. సో ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా కబాబ్స్ అంతా బార్బెక్యూ లాగా పెట్టారనమాట. సో మేమైతే అస్సలు టచ్ చేయలేదు. సో నేను చెప్పాను మా ఆయనకి, సో సండే బుక్ చేసుకుందాము బాగుంటుంది నాన్ వెజ్ తినచ్చు అనేసి. సో తనేమో ఒప్పుకోలేదు, సాటర్డేనే వెళ్దాము అనేసరికి ఇంకా ఫుడ్ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. సో నైట్ లొకేషన్ కూడా చాలా బాగుంది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఫైనల్గా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా సో 9 అయిపోయింది టైము, ఇంకా ఇంటికి వెళ్ళాలి. సో అందరూ రిటర్న్ అయిపోతున్నారు. సో ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా 1 kilometer నడిచి మా కార్ దగ్గరికి వెళ్ళాలి. సో మా కార్ దగ్గరికి వెళ్ళడమే కాదు, సో మేము ఇంటికి వెళ్ళాలంటే ఈజీగా 1.5 hour పడుతుంది అనమాట. సో అదే బిగ్ ఛాలెంజ్. సో చూడాలి ఎంత టైం పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో మా జర్నీ అయితే అయిపోయింది. క్రూజ్ రైడ్ చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అదొక్కటే కాదు, డిఫరెంట్ షిప్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ప్రైవేట్ యాచ్ కూడా ఉంటుందన్నమాట. సో దానికి డిఫరెంట్ అమౌంట్ పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ.